ఎవ్రీవన్, ఈ వీడియోలో వెబ్ సెక్యూరిటీలో 5th యూనిట్ నేర్చుకుందాం. సో మనకు అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ ట్రెండ్స్ ప్రైవసీ ఇన్ డేటాబేస్ పబ్లిషింగ్. సో డేటాబేస్ పబ్లిషింగ్ అంటే ఏంటంటే మనకి డేటాని రీసెర్చ్ కోసమో లేకపోతే ఎనలైజ్ చేయడం కోసం పబ్లిక్ యూస్ కోసం రిలీజ్ చేస్తే దాన్ని మనం డేటాబేస్ పబ్లిషింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో కొన్నిసార్లు మనం నేమ్స్ని రిమూవ్ చేసినా కానీ ప్రైవసీ రిస్క్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దానికోసం ఫ్యూచర్ ట్రెండ్ ప్రైవసీని యూజ్ చేస్తాం. ఓకే, సో దాని యొక్క నీడ్ ఏంటి అంటే మనకి ట్రెడిషనల్ మెథడ్స్లో ఏంటంటే డేటా మాస్కింగ్ లాంటివి చేస్తారు. అంటే ఇట్లా 970 ఇట్లా నెంబర్ ఉందనుకోండి, ఇలా యాష్ లాంటివి ఇట్లాంటివి పెట్టేసి నెంబర్ అనేది కనిపించకుండా విజిబుల్ కాకుండా చూసేటోళ్ళు. అయితే కానీ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ వల్ల ఇది బిగ్ డేటా అనలిటిక్స్కి సూటబుల్గా ఉండేది కాదు. సో దానికోసం ప్రైవసీ మోడల్స్, కొత్త న్యూ ప్రైవసీ మోడల్స్ని తీసుకొచ్చారనమాట. ఓకే, ఫ్యూచర్ ట్రెండ్స్ ఇన్ ప్రైవసీలో ఏమేమి ఉంటాయంటే డిఫరెన్షియల్ ప్రైవసీ, అంటే మనకి నాయిస్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని కంట్రోల్ చేయడము. పబ్లిషింగ్ చేయకముందుకే కంట్రోల్డ్ నాయిస్ని యాడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఒరిజినల్ డేటా ఉంటుంది కదా, దాంట్లో నాయిస్ని యాడ్ చేస్తారు, దాని నుంచి డేటాని పబ్లిష్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అటాక్స్ జరగకుండా ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ పబ్లిషర్ ఏం చేస్తుందంటే యావరేజ్ ఇన్కమ్ 30,200 అని చెప్పేసి ఇచ్చారు. సో ఇండివిజువల్గా ఒక్కొక్క డేటా ఎంత ఉందని చెప్పేసి రాకుండా డైరెక్ట్ యావరేజ్ డేటా వేయడం వల్ల ఎంతమందికి ఎంత వస్తుంది అని హైడ్ చేసేసారనమాట. ఓకే, సో దానివల్ల ఏంటంటే డేటా మొత్తం యూస్ఫుల్ అయింది అండ్ డేటా అనేది వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా కూడా ఉంటుంది. సో దీన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా అంటే గూగుల్, యాపిల్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. నెక్స్ట్ ఏంటి, హోమోమార్ఫిక్ ఎన్క్రిప్షన్. అంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి డేటాని ఎన్క్రిప్ట్ చేస్తున్నారనమాట. ఓకే, దానివల్ల డేటా ఎన్క్రిప్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా ఉండొచ్చు. సో ఎన్క్రిప్టెడ్ డేటాని ప్రాసెస్ చేసి ఎన్క్రిప్టెడ్ అవుట్పుటే వస్తుంది కాబట్టి వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. దాని నుంచి డీక్రిప్షన్, అంటే మనకి ఏంటంటే ఫస్ట్ నార్మల్ డేటాని సీక్రెట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం, దాన్ని మనం ఎన్క్రిప్షన్ అని చెప్పేసి అంటాం. మళ్ళీ సీక్రెట్ కోడ్ని మళ్ళీ నార్మల్ లాగా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం డీక్రిప్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లౌడ్ సర్వర్ ఉంటుంది కదా, మెడికల్ డేటాని ప్రాసెస్ చేస్తున్నాం, దాన్ని చూడకుండానే ప్రాసెస్ చేయడం అలా. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా సెక్యూర్గా ఉంటుంది. ఇంకేంటి, ప్రైవసీ ప్రిజర్వింగ్ డేటా మైనింగ్. అంటే ఇప్పుడు మనకి యూస్ఫుల్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అక్కడ ఏంటంటే సెన్సిటివ్ డేటాని రివీల్ చేయకుండానే యూస్ఫుల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. డేటా తీసుకొని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మైనింగ్ చేస్తున్నాం, దానివల్ల సెక్యూర్ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ అనేది ఫ్రాడ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, వాటిని డిటెక్ట్ చేసి కస్టమర్ ఐడెంటిటీస్ని ఎక్స్పోజ్ చేయదనమాట. ఎక్స్పోజ్ చేయకుండా మనకు వాళ్ళకి కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటి, ఫెడరేటెడ్ లెర్నింగ్. అంటే డేటా అనేది యూజర్ డివైసెస్లో ఉంటుంది ఆల్రెడీ, అయితే మోడల్ అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తారు. అర్థమైందా, అంటే ఏంటంటే డేటా అనేది యూజర్ డివైజెస్లో ఉంటుంది కానీ అందులో ఏ మోడల్ అయితే యూజ్ చేస్తున్నామో అప్డేట్ ఉంటుంది కదా, ఆ అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఏంటి, మొబైల్ కీబోర్డ్స్ ఉంటాయి, టైపింగ్ ప్యాటర్న్స్ని మనం నేర్చుకుంటున్నాం, అక్కడ ఏ డేటా ఏందని చెప్పేసి సెండ్ చేయకుండా జస్ట్ టైపింగ్ ప్యాటర్న్స్ని నేర్చుకోవడం అలా అనమాట. సో దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే డేటా లీకేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, ప్రైవసీని ఇంప్రూవ్ చేసేది. నెక్స్ట్ ఏంటి, బ్లాక్ చైన్ బేస్డ్ ప్రైవసీ. అంటే మనకి ఏంటంటే డీసెంట్రలైజ్డ్ డేటాని మాత్రమే షేర్ చేస్తారు. మనకి యాక్సెస్ అనేది స్మార్ట్ కాంట్రాక్ట్స్ని యూజ్ చేసుకొని యాక్సెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది, పేషెంట్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రికార్డ్స్ని ఎవరు యాక్సెస్ చేసుకోవచ్చు ఏంటని చెప్పేసి కంట్రోల్స్ లాంటివి పెట్టుకోవడం. ఓకేనా, సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ట్యాంపర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, సింథటిక్ డేటా పబ్లిషింగ్. అంటే ఆర్టిఫిషియల్ డేటాని మనకి రియల్ డేటా ప్లేస్లో ఆర్టిఫిషియల్ డేటా, ఫేక్ డేటాని జనరేట్ చేస్తారనమాట. కంపెనీ ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ కస్టమర్ డేటా సెట్ని పంపిస్తుంది అనమాట, దేనికోసం, టెస్ట్ చేయడం కోసం అలా. సో దీంట్లో మనకి ఛాలెంజెస్ ఏంటంటే కాంప్లెక్స్గా ఉండిద్ది, లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ టాపిక్ బేసియన్ పర్స్పెక్టివ్. సో ఇది బేసియన్ అంటే ఏంటంటే మనము డెసిషన్స్ని తీసుకోవడం కోసం, అంటే అన్సర్టనిటీ ఉంటుంది కదా, దానికోసం ప్రాబిలిటీ థియరీని యూజ్ చేసుకుంటే దాన్ని మనం బేసియన్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇది మెయిన్గా దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే ఈ కాన్సెప్ట్ అనేది న్యూ ఎవిడెన్స్ అనేది ఎక్కడైతే అవైలబుల్గా ఉందో దాన్ని అప్డేట్ చేయడం కోసం దానికోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఒక యాక్టివిటీ ఉంటుంది కదా, అది డేంజరసా కాదా అని చెప్పేసి చెప్తుంది. సో దీని బేస్ థీరం అంటే ఏంటి, జనరల్గా ఫార్ములా మనకి ఉంటుంది కదా, అందులో P of A by B అండ్ P of B by A, P of A అండ్ P by B, P of B అని చెప్పేసి ఉంటాయి ఫార్ములాలో. సో P of A by B అంటే ఏంటంటే అటాక్ అనేది ఎవిడెన్స్ ఇచ్చిన అటాక్ యొక్క ప్రాబిలిటీ, అండ్ B by A ప్రాబిలిటీ ఏంటంటే మనకి ఎవిడెన్స్
అటాక్ అనేది జరిగితే వచ్చిన ప్రాబిలిటీ ఎంత అని చెప్పేసి చెప్పేది. పి ఆఫ్ ఏ అంటే ఏంటంటే అటాక్ యొక్క ప్రాబిలిటీ, పి ఆఫ్ బి ఏంటంటే ఎవిడెన్స్ యొక్క ప్రాబిలిటీ. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబిలిటీని గెస్ చేస్తున్నాం, అంటే అటాక్ జరిగిందా లేదా అని చెప్పేసి చెప్పడం. ఇది మనకి స్పామ్ ఫిల్టరింగ్లో, అంటే స్పామ్ అంటే ఇది స్పామా కాదా అని చెప్పేసి చెప్పడం, అలాంటి వాటి దగ్గర ఫ్రాడ్ డిటెక్ట్ చేయడంలో, రిస్క్ అనాలిసిస్లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఒక యాక్టివిటీ ఉంటుంది కదా, దాని నుంచి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకొని బేస్ థీరమ్ని అప్లై చేసి అటాక్ యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసి డెసిషన్ తీసుకుంటుంది, అంటే మనము ఎలో చేయాలా బ్లాక్ చేయాలా అని చెప్పేసి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్రూషన్ డిటెక్షన్ ఉంది. సో యూజర్ మల్టిపుల్ టైమ్స్ లాగిన్ ట్రై చేస్తుండు, కానీ ఫెయిల్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాము, మనకి ఇక్కడ అటాక్ యొక్క ప్రాబిలిటీ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ ఆఫ్ అటాక్ ఎంత వచ్చిందంటే 0.7 వచ్చింది, 0.1 వచ్చింది అనుకుందాం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్డ్ లాగిన్స్ అటాక్ జరిగినప్పుడు ఫెయిల్డ్ లాగిన్స్ అనేవి ఎంత ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ప్రాబిలిటీ ఎంత ఉంది, ఫెయిల్డ్ లాగిన్స్కి ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఎవిడెన్స్ అనేది హై ఉంది, అంటే మనం బేసియన్ అనాలిసిస్ని యూజ్ చేసుకొని మనకి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇంట్రూషన్ యొక్క ప్రాబిలిటీ అని చెప్తుంది. సో ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బ్లాక్ చేసేయాలి, ఒకవేళ ప్రాబిలిటీ తక్కువ ఉంటే మనం ఎలో చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఓకే, దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే అన్సర్టెన్ డేటాతోని వర్క్ చేసిద్ది. ఓకే, అండ్ పాస్ట్ డేటా నుంచి నేర్చుకుంటుంది, అక్యూరసీని ఇంప్రూవ్ చేసిద్ది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ చేంజ్ అయ్యేటట్టు ఉండిద్ది అనమాట. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాంప్లెక్స్గా ఉంటుంది, ఇండిపెండెన్స్ని అజ్యూమ్ చేసుకుంటుంది. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఈమెయిల్స్ని క్లాసిఫై చేసిద్ది, అంటే స్పామా కాదా అని చెప్పేసి, థ్రెడ్స్ని ఎవాల్యుయేట్ చేసిద్ది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రైవసీ ఎన్హాన్స్డ్ లొకేషన్ బేస్డ్ యాక్సెస్. సో లొకేషన్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే సెక్యూరిటీ మెకానిజం అనమాట. సో ఇక్కడ యాక్సెస్ చేసే డేటా ఉంటుంది కదా, అది సర్వీసెస్ కానీ డేటా అనేది గ్రాంట్ అయిందా లేదా, యూజర్ జియోగ్రఫికల్ లొకేషన్ని బేస్ చేసుకొని అంటే యాక్సెస్ని యాక్సెప్ట్ చేశారా లేదా అని చెప్పేసి చెప్పే సెక్యూరిటీ మెకానిజం అనమాట ఇది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి కదా, లాగిన్ని ఓన్లీ ఇండియా వరకే యాక్సెస్ చేయడం, అంటే గ్రాంట్ చేయడం అనమాట. అలా ప్రైవసీ ఎన్హాన్స్డ్ లొకేషన్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఏం చేస్తుందంటే యూజర్ లొకేషన్ని యూజ్ చేసుకుంటుంది యాక్సెస్ కంట్రోల్ కోసం, కానీ ఆ లొకేషన్ అనేది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అవసరం ఉండదు అనమాట. ఓకే, అది లేకుండానే మనకు కావాల్సిన డేటాని యూజ్ చేసుకుంటుంది ఇందులో. దీని యొక్క గోల్ ఏంటిదంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి, ప్రైవసీని కూడా ప్రొవైడ్ చేయాలి, రెండింటిని. సో నార్మల్ లొకేషన్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎట్లా ఉంటాయంటే ప్రైవసీ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఈ ప్రైవసీ ఎన్హాన్స్డ్లో ఎట్లుంటుందంటే మనకి లొకేషన్ని హైడ్ చేసిద్ది అండ్ యూజింగ్ సెక్యూరిటీ అండ్ మినిమల్ లొకేషన్ డేటాని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనము మీ ఇల్లు ఎక్కడ అని అంటే జస్ట్ హైదరాబాద్ అని చెప్పేసి చెప్పడం, హైదరాబాద్లో కూకట్పల్లి అని, ఎల్బీ నగర్ అని చెప్పేసి ఇలా స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయకపోవడం అనమాట. అలా లొకేషన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయకుండా ఉండడం. సో దీంట్లో కాన్సెప్ట్స్ ఏముంటాయి, లొకేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంటుంది, పాలసీ బేస్డ్ యాక్సెస్ ఉంటాయి. సో ఇందులో మనం యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే లొకేషన్ అబ్ఫ్యూస్కేషన్, అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ లొకేషన్ని హైడ్ చేస్తుంది. ఇందాక చెప్పాం కదా హైదరాబాద్ అంటే ఓన్లీ హైదరాబాద్ అని చెప్పడం, జీపీఎస్ లాంటివి పెట్టకుండా. నెక్స్ట్ ఏంటి సూడోనమైజేషన్, అంటే మనం ఇక్కడ ఏంటంటే యూజర్ ఐడెంటిటీని రీప్లేస్ చేస్తున్నాం అనమాట. అలా రీప్లేస్ చేసి లొకేషన్ని వేరే దగ్గర ఉందన్నట్టు చూపించడం. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, జనరల్గా తెలిసిందే కదా, మనము డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. పాలసీ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఇందులో మనము రూల్స్ లాంటివి ఫాలో అవుతున్నాం, టైం ఏంటి, లొకేషన్, రోల్ ఏంటి, ఇలాంటి రూల్స్ని ఫాలో అవ్వడం. నెక్స్ట్ ఏంటి కంటెక్స్ట్ అవేర్ యాక్సెస్, అంటే మనం లొకేషన్ని వేరే ఫ్యాక్టర్స్తోని కంబైన్ చేయడం, అలా అనమాట. ఇవి కొన్ని టెక్నిక్స్. సో మనం దీని యొక్క ఫ్లో చూసినట్లయితే యూజర్ ఉంటాడు, యూజర్ ఏం చేస్తుండో తన యొక్క లొకేషన్ని సెండ్ చేస్తుండు. ప్రైవసీ లేయర్లో ఏంటంటే ఎగ్జాక్ట్ లొకేషన్ని హైడ్ చేస్తుంది. పాలసీ ఇంజన్లో ఏంటంటే మనకి ఇది ఓకేనా కాదా అని చెప్పేసి చూసి దాన్ని బట్టి లొకేషన్ వ్యాలిడ్ అయితే యాక్సెస్ చేస్తుంది, లేదంటే డినై చేస్తుంది, అలా అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ని ఎలో చేస్తాయి, ఓన్లీ అది కూడా కంట్రీ బేస్డ్ మాత్రమే. బయట వాళ్ళు ఎవరైనా ఇండియాలో యాక్సెస్ మాత్రమే చేసుకోవచ్చు, ఇప్పుడు వేరే కంట్రీస్ లైక్ అమెరికా ఇలాంటివి చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోకుండా ఉండడం, అలా అనమాట. సో దీంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటంటే అక్యురేట్ లొకేషన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, అండ్ ప్రైవసీని సెక్యూరిటీని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం దీని యొక్క ఛాలెంజ్. లొకేషన్ స్పూఫింగ్ని ప్రివెంట్ చేయడం. సో దీనివల్ల వచ్చే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసిద్ది, యూజర్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసిద్ది, అన్ఆథరైజ్డ్ రిమోట్ యాక్సెస్ని ప్రివెంట్ చేసిద్ది.
సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎఫిషియన్సీ ఎన్ఫోర్సింగ్ ద సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పాలసీస్ ఇన్ మొబైల్ ఎన్విరాన్మెంట్. సో మొబైల్ డివైసెస్లో మనకి ఫ్రీక్వెంట్గా వెబ్ అప్లికేషన్స్, క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిని యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో ఎన్ఫోర్సింగ్ ద సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పాలసీస్ అంటే ఏంటంటే సెక్యూరిటీ రూల్స్ని ఫాలో చేస్తున్నాం అనమాట. ఒక మొబైల్లో కానీ లేకపోతే ఎందులో అయినా సరే సెక్యూరిటీ రూల్స్ని ఫాలో చేస్తున్నాం. ఎట్లా అంటే ఒక మొబైల్, ఒక డివైస్ని స్లో చేయకుండా అండ్ బ్యాటరీ అనేది తగ్గించకుండా అండ్ దాన్ని డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. దాన్ని మనం ఎన్ఫోర్సింగ్ ద సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పాలసీస్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పాలసీస్ ఏముంటాయి? సెక్యూరిటీ పాలసీస్లో ఏంటంటే సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసింది, ఎలా అంటే ఓటీపీస్ ఇలాంటివి. ప్రైవసీ పాలసీస్లో ఏంటంటే యూజర్ డేటాని ప్రొటెక్ట్ చేయడం. ఓకే, సో ఇప్పుడు మనం యాప్స్కి కొన్నిటికి ఎలా ఉంటాయి అంటే మనము కెమెరా యాక్సెస్ కావాలంటే వైల్ యూజింగ్ ద యాప్ అండ్ ఓన్లీ దిస్ టైమ్ అని చెప్పేసి, నాట్ ఎనీ టైమ్ అని చెప్పేసి ఇలా వస్తుంటాయి కదా. యాక్సెస్ ఓన్లీ వెన్ ఇన్ యూజ్ అని చెప్పేసి ఇట్లాంటివి పెట్టుకోవడం అలా అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మొబైల్ డివైజెస్కి ఏంటంటే లిమిటెడ్ బ్యాటరీ ఉంటుంది అండ్ సిపియూ కూడా లిమిటెడ్ ఉంటుంది, వేరియబుల్ నెట్వర్క్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో పాలసీస్ ఏంటంటే లైట్ వెయిట్గా, ఫాస్ట్గా అయిపోయేటట్టు, రీసోర్స్ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. సో యూజర్ అనేవాళ్ళు ఉంటాడు, మొబైల్ యాప్స్ ఉంటాయి, అందులో ఏంటంటే పాలసీ ఎన్ఫోర్స్మెంట్ లేయర్స్ ఉంటాయి, అంటే అథెంటికేషన్, యాక్సెస్ కంట్రోల్ లాంటివి ఉంటాయి. అందులో నుంచి ఏంటంటే క్లౌడ్ వెబ్ సర్వర్ చూసుకొని డేటాబేస్లోకి వెళ్ళిద్ది. దాన్ని బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చా లేదా అంటే మనము పాలసీస్ని ఇంప్రూవ్ చేస్తున్నాం, ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునేటట్టు చేస్తున్నాం అనమాట. సో ఇందులో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే లైట్ వెయిట్ అథెంటికేషన్, అంటే బయోమెట్రిక్స్ లాంటివి పెట్టడం. ఓకే, లేదంటే టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ లాంటివి యూజ్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓటీపీ, బయోమెట్రిక్స్ లాంటివి పెట్టామనుకోండి, పెద్ద పెద్ద పాస్వర్డ్స్ లాంటివి అవన్నీ కొట్టేలోపు టైం వేస్ట్ కాకుండా ఓటీపీ, బయోమెట్రిక్ వల్ల ఈజీగా అయిపోతుంది, లైట్ వెయిట్ అనమాట. ఇలాంటి ఒక టెక్నిక్. నెక్స్ట్ ఏంటి? కాంటెక్స్ట్ అవేర్ యాక్సెస్ కంట్రోల్, అంటే డెసిషన్ అనేది లొకేషన్, టైము, డివైస్ యొక్క స్టేట్ని బేస్ చేసుకొని తీసుకోవడం. నెక్స్ట్ ఏంటి? డేటా మినిమలైజేషన్, అంటే ఏంటంటే నెసెసరీ డేటాని మాత్రమే ఇవ్వడం, అంటే మనకి ఏ డేటా అయితే కావాలో దాని డీటెయిల్స్ మాత్రమే ఇవ్వడం. ఎట్లా అంటే మనకి ఒక దగ్గర లొకేషన్ మాత్రమే కావాలి, కానీ మనం ఏంటంటే కాంటాక్ట్స్కి కూడా యాక్సెస్ ఇవ్వడం లాంటివి, ఇలాంటివి చేయొద్దు. ఎన్క్రిప్షన్ అంటే జనరల్గా తెలిసింది సీక్రెట్ కోడ్. లోకల్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే పాలసీస్ లాంటివి డివైజ్లో అప్లై చేస్తున్నాం, దానివల్ల ఏమవుతుంది? రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది, నెట్వర్క్ యూసేజ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? క్యాచింగ్ అండ్ టోకెన్ రీయూజ్, అంటే ఇది ఏంటంటే లాగిన్ అనేది మళ్ళీ చేయకుండా, ఒకసారి లాగిన్ అయ్యి ఉంటే మళ్ళీ చేయకుండా ఉండొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకుందాం, ల్యాప్టాప్స్లో వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్ను ఒకసారి లాగిన్ అయ్యి ఉంటే దాన్ని మళ్ళీ లాగిన్ అవ్వడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్ అట్లనే షట్ డౌన్ చేయడం లాంటివి ఇలా. సో దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే యూజర్ రిక్వెస్ట్ ఫైల్ చేస్తే లోకల్ పాలసీలో చెక్ చేసుకుంటుంది, చెక్ చేసి ఎలో చేసిన తర్వాతకి సర్వర్కి పంపిస్తే సర్వర్ ఏం చేస్తుందంటే వెరిఫికేషన్ చేసుకొని యాక్సెస్ని గ్రాంట్ చేయాలా లేదంటే రినే చేయాలని చెప్పేసి చూసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి, అందులో ఎట్లా ఉంటుందంటే ఓటీపీ, ఫింగర్ ప్రింట్స్ లాంటివి యూస్ చేసుకుంటారు, అకౌంట్స్ లాంటి వాటి కోసం అలా అనమాట. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ దీని యొక్క ఛాలెంజెస్ ఏంటంటే బ్యాటరీ కన్సంప్షన్, బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటుంది, నెట్వర్క్ డిలేస్ ఉండొచ్చు, ప్రైవసీ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇది ఓవరాల్ 15 థ్యాంక్ యూ.